హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో నేను బేసిక్గా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, డూ వీ గెట్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇన్ లాసెట్ 2022? సో టీఎస్ లాసెట్ 2022 యాజ్ వెల్ యాజ్ ఏపీ లాసెట్ 2022 క్వశ్చన్ పేపర్లో కాంప్రహెన్సివ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయా ఉండవా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెకండ్ క్వశ్చన్ ఈజ్, so can you provide previous year papers please? So these questions are based on this particular question is based on the comment asked by one of the subscriber, and this question is self framed. So let me answer first about this passage based questions. So I am opening TS Lawset and PGLset 2022 website. So in that I am opening syllabus. So in that I am opening Lawset syllabus. Yes, ఇప్పుడు చూడండి, ఇక్కడ టీఎస్ లాసెట్ సిలబస్ ఫర్ 3YDC అండ్ 5YDC. ఓకే, ఎల్ఎల్బి 3 years డిగ్రీ కోర్స్ అండ్ 5 years డిగ్రీ కోర్స్ సిలబస్ అన్నమాట ఇది. సో ఎంట్రన్స్ టెస్ట్లో మీకు 3 భాగాలు ఉంటాయి. పార్ట్ ఏలో జీకే అండ్ ఎంఏ 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటుంది. పార్ట్ బిలో కరెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు. పార్ట్ సిలో 60 ప్రశ్నలు 60 మార్కులు. దీన్నే మనం యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా లేదా లీగల్ యాప్టిట్యూడ్ అంటాము. సో ఇక్కడ మీరు ఈ సెంటెన్స్ని గమనించండి. అవుట్ ఆఫ్ దీస్ 60 క్వశ్చన్స్ ఏ టోటల్ ఆఫ్ 10 క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద కాంప్రహెన్షన్ ఆఫ్ లీగల్ ప్యాసేజెస్ గివెన్. సో ఈ 60 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ మాత్రం నాన్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. సో ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు. సో ఆ ప్యాసేజ్ మీరు చదవాలి. ఆ ప్యాసేజ్ ఆధారంగా కింద ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో ఆ ప్యాసేజ్ మీరు చదివి అర్థం చేసుకొని గుర్తుంచుకున్నట్లయితేనే మీరు ఆ కింద ఇచ్చినటువంటి ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ద్వారా విద్యార్థి యొక్క కాంప్రహెన్సివ్ ఎబిలిటీని టెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన అంశాన్ని ఏ విధంగా ఎంత ఫాస్ట్గా అక్యురేట్గా చదవగలుగుతున్నారు, చదివిన దాన్ని ఏ విధంగా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు, అర్థం చేసుకున్న దాన్ని ఏ విధంగా మీరు క్వశ్చన్కి అప్లై చేయగలుగుతున్నారు. ఇటువంటి బేసిక్ స్కిల్స్ ఒక ఫ్యూచర్ లాయర్కి, ఫ్యూచర్ అడ్వకేట్కి, ఫ్యూచర్ జడ్జికి అవసరం కాబట్టి సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్కి సంబంధించి ఒక వీడియోని అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఆ వీడియో చూడడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే కింద అమేజింగ్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకే, కామెంట్ అమేజింగ్. సో అమేజింగ్ అని టైప్ చేయండి. సో ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దిస్ స్టేట్మెంట్ ఇన్ ద సిలబస్ కాపీ. సో ఎవరైనా చూడనట్లయితే సో మేక్ ష్యూర్ యూ టైప్ అమేజింగ్ ఇన్ ద కామెంట్ బాక్స్ సో దట్ ఐ విల్ మేక్ ఏ డెడికేటెడ్ వీడియో ఆన్ వాట్ ఈస్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ ఈ డీటెయిల్స్ మనందరికి తెలిసిందే. 5 years లా కోర్సు వారికి క్వశ్చన్స్ డిఫికల్టీ అనేది, క్వశ్చన్ స్టాండర్డ్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. 3 year లా కోర్స్కి డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ అంటే టఫ్గా కొంచెం అడుగుతారు. అదే 5 year స్టూడెంట్స్ వారికి క్వశ్చన్స్ కొంచెం ఈజీగా వస్తాయి, ఈజీ లెవెల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ద క్వశ్చన్స్ ఇన్ పార్ట్ సి, యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా, ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. సో మరీ ఇన్డెప్త్గా అడగరు. సో లాకి సంబంధించి సో బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ లా అంటే మీరు కాన్స్టిట్యూషనల్ లా తీసుకోవచ్చు, కాంట్రాక్ట్ లా తీసుకోవచ్చు, టాట్ లా తీసుకోవచ్చు. ఓకే, ఐపీసీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ముఖ్యంగా ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నారు. సో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా ఇందులోకే వస్తుంది, బికాస్ ఇట్ ఈస్ ఏ లా, కాన్స్టిట్యూషనల్ లా అంటాము. సో బట్ సపరేట్గా మెన్షన్ చేశారు. It itself explains that Constitution of India plays a key role in getting good score in Part C on the part of the student is assumed. The questions will be objective type including multiple choice questions, matching items. So matching items కూడా వచ్చే అవకాశం ఉంటుంది. For example,
మీరు ఆర్టికల్ 19 తీసుకున్నట్లయితే ఆర్టికల్ 19(1)(a) నుంచి ఆర్టికల్ 19(1)(g) వరకు కూడా ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ ఆర్టికల్ 19(1)(a), 1b, 1c, 1d అని ఇచ్చి రైట్ సైడ్ దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఇవ్వచ్చు. సో దాన్ని మీరు మ్యాచ్ చేయమని అడగవచ్చు. సో అటువంటివి కూడా ఉంటాయని గమనించండి. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 4 ఆల్టర్నేటివ్ ఆన్సర్స్ నెంబర్డ్ యాజ్ 1, 2, 3, 4. క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దేర్ చాయిస్ ఇన్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. సో ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉంటాయి. అందులో మీరు ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో ఆ ఆన్సర్ కూడా రైట్ అయి ఉండాలి. రాంగ్ అయినట్లయితే మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే రాదు, బట్ యూ షుడ్ బీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ఆన్సరింగ్. లైక్ యూ షుడ్ బీ దట్ మచ్ పర్ఫెక్ట్ గైస్. సో మీరు పర్ఫెక్ట్గా ఉండాలంటే ప్రాక్టీస్ చేయాలి బాగా. సో మరి మీరు ప్రాక్టీస్ చేయాలంటే నేను అందించే మాక్ టెస్ట్ సిరీస్ని సద్వినియోగం చేసుకోండి. సో లీగల్ యాప్టిట్యూడ్కి సంబంధించి, జీకే అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసి మీ అందరికీ సెక్షనల్ టెస్ట్ వైజ్గా కూడా అందించడం జరుగుతుంది. అండ్ మీరు 24th లోపు పర్చేస్ చేసినట్లయితే మీకు అడిషనల్ 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి. చాలామంది కరెంట్ అఫైర్స్ అంటే భయపడుతుంటారు. సో కరెంట్ అఫైర్స్లో మీకు నేను 900 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందిస్తున్నాను. సో కూపన్ కోడ్ అప్లై చేసుకున్నట్లయితే సో యాక్చువల్ ప్రైస్ ఇస్ 256. సో ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ద ప్రైస్ పేయబుల్ ఇస్ 256 రూపీస్ గైస్. బట్ మీరు కూపన్ కోడ్ అప్లై చేసుకున్నట్లయితే ఓన్లీ మీకు 200 రూపాయలకి మాత్రమే కోర్స్ రావడం జరుగుతుంది. సో అది కూడా మీకు 24th లోపే గైస్. సో మేక్ ష్యూర్ యూ బై టుడే. సో ఏ విధంగా కొనుక్కోవాలి మొబైల్లో, పేమెంట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం. సో ఫర్ యువర్ కన్వీనియన్స్ అన్నీ యాడ్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు దీన్ని గమనించి సద్వినియోగం చేసుకోండి. దెన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దెన్ ఏపీ లాసెట్ 2022లో మరి ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయా అని అడిగినట్లయితే దానికి ఆన్సరు రావు అనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే మనకు నోటిఫికేషన్లో ఎక్కడ కూడా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇందులో మనకు సిలబస్ అయితే ఇచ్చారు. సో సిలబస్లో మనకు ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఉంటాయి. పార్ట్ ఏలో జీకే అండ్ ఎంఏ, పార్ట్ బిలో కరెంట్ అఫైర్స్, పార్ట్ సిలో లీగల్ యాప్టిట్యూడ్ ఇచ్చారు. క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్కి ఇచ్చే మార్క్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా సేమే, ఎక్సెప్ట్ ఇక్కడ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయని అయితే మెన్షన్ చేయలేదు. సో ఉండవు. ఏపీ లాసెట్ 2020లో ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉండవని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బికాస్ దే డిడ్ నాట్ మెన్షన్ ఎనీథింగ్ పర్టికులర్లీ. కాకపోతే ప్రిన్సిపల్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ జనరల్గా అడుగుతారు. సో ప్రిన్సిపల్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా లైట్గా చూసుకోండి. సో if you don't know what is principle and fact based questions, let me know in the comment section. I will assist you in that, right? So TS Laset students అయితే పక్కా నేర్చుకోండి. because 10 questions are based on the passage. ఓకే, కాంప్రహెన్సివ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కెన్ యూ ప్రొవైడ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్లీజ్? ఎస్, I have already uploaded previous year papers in our app. సో మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో మెనూ కనిపిస్తుంది. 3 లైన్స్ ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టడీ మెటీరియల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని యాక్సెస్ చేయొచ్చు ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, కీప్ స్మైలింగ్. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సందేహాలను నివృత్తి చేస్తూ వీడియోతో మేము ముందుకు వస్తాను. అండ్ కూపన్ కోడ్ని, డిస్కౌంట్ని సద్వినియోగం చేసుకోండి. మీ ప్రిపరేషన్ని బూస్ట్ చేసుకోండి. లాసెట్లో మంచి ర్యాంకు, మీరు అభిలషించిన కాలేజీలో సీటు పొందే విధంగా అడుగులు వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, కీప్ స్మైలింగ్.